టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం పంతిని అనే గ్రామంలో ఉన్నాం. మనతో ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు, బండి మహేందర్ గారు. నమస్తే సార్, బాగున్నారా? మేడం బాగున్నాం. ఇంటర్నేషనల్ టీవీ వారికి ధన్యవాదాలు. మేడం ఇది పంతిని గ్రామం, నా పేరు బండి మహేందర్, ఐలోన్ మండలం కిందికి వస్తుంది. మేడం గతంలో మీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మేడం. 10 ఏళ్ళ కాంచెల్లి మేము పడ్డ కష్టాలకు ఫలితం దక్కింది. మేము చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన కాంచెల్లి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మాకు తెలిసినంత వరకు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు అయినా, నాగరాజు, బండి సుధాకర్ గారు, వీరి సహకారంతో మేము పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మేడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మాకు అని మా ముఖంలో కళ కనిపిస్తుంది. మేడం గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో? ఈ 5 ఏళ్లలో మేము చేసింది అభివృద్ధి ఏం లేదు మేడం. కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, లీడర్లు బాగుపడ్డారు, వాళ్ళు తప్ప పేదవానికి ఇందిరమ్మ రాజ్యంలో ఒక ఇల్లు పెట్టిన చరిత్ర కాదు టీఆర్ఎస్. ఏమి చేయాలి, ఒక పేదవానికి ఇల్లు కట్టాలంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి తప్ప వేరే తోటి కాదు మేడం. ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు అయినా వచ్చింది. మహిళలు ఇప్పుడు ముఖంలో కళ ఉన్నదంటే, మహిళలు రోడ్డు మీద తిరగడానికి కారణం, ఇప్పుడు ముఖం కళ ఉన్నదంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మహిళలకు ముఖంలో కళ ఉన్నది. ఇప్పుడు మహిళలకు ఉచిత కరెంటు వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది, మహిళా సంఘాలు లోన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కటి మనకు మహిళల గురించి రేవంత్ రెడ్డి గారు అయితేంది, నాగరాజు గారు అయితేంది, బండి సుధాకర్ గారు అయితేంది, మహిళలు ముఖంలో కళ ఉండాలనే వాళ్ళ కోరిక ఉంది. అదే కోరిక ప్రకారం జనాల్లోకి మేము వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలతో వచ్చింది. 6 గ్యారెంటీ మేము షూర్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మకంతో పోతాను. ఇప్పుడు ఆల్రెడీ 3-4 పనులు అయిపోయినాయి, ఇంకా అవుతాయి మేడం. 100% చేస్తాం. పేదవాళ్ళ ముఖంలో కళ చూడడమే పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు మేడం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు అయితే కట్టలేదు కాదు. 10 ఏళ్ళు అవుతుంది, ఒక్క ఇల్లు కట్టిన చరిత్ర లేదు. 10 ఏళ్ళ కాంచండి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే ఉండాలండి. ఇల్లు లేవు. ఎప్పుడు వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని వచ్చింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటాము. ఓకే సార్, మళ్ళీ నామినేషన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్లో నిలిచాలని మీరు అనుకుంటున్నారా? అది పార్టీ అధిష్టానం తీర్మానం ఉంటుందండి. మాకు ఒక పార్టీ ఉంటుంది, దానికి అధిష్టానం ఉంటుంది. దాన్ని బట్టి మేము దానికి ఒక క్యాండిడేట్ పెడితే దానికి కష్టపడి మేము గెలిపించుకుంటామండి. మా ఆలోచన ప్రతి ఒక్కరు పార్టీ అధిష్టానానికి పార్టీకి అందుబాటులో ఉంటాం. పార్టీ వాళ్ళకు మా పార్టీ ఒక అధిష్టానం ఉంటుంది, దానికి నిలబెట్టిన క్యాండిడేట్కి మేము కష్టపడతాం. ఓకే సార్, మిమ్మల్ని ఏకీగ్రహంగా గెలిపించింది మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిత్యం వాళ్ళకు రుణపడి ఉంటాయి ఎన్నటికైనా. ఎందుకంటే ప్రజలు నమ్మకం మీద ఏదో చేస్తారని మనను ఏకగ్యంగా ఇవ్వడం జరిగింది. కానీ పేదవానికి ఒక ఇల్లు కూడా కట్టేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, ప్రతి పేదవానికి ఒక ఇల్లు కట్టించి వాళ్ళ మొక్కల కళ దూరాల మహిళా తల్లులు అందరికీ మేము రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్క మహిళలకు మొక్కల కళ చూసి ఇప్పుడు ఇదే మా పథకాలు 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయాలని మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ.